అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక అత్యంత సంచలన చారిత్రాత్మక పరిణామం చోటు చేసుకుంది. గత కొన్ని నెలలుగా ప్రపంచాన్ని వణికించిన అమెరికా ఇరాన్ యుద్ధానికి ఎట్టకేలకు తెరపడింది. అవును, మీరు విన్నది నిజమే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో చారిత్రాత్మక శాంతి ఒప్పందంపై సంతకం చేశారు. ఇరు దేశాల మధ్య కుదిరిన ఈ ఒప్పందం మిడిల్ ఈస్ట్లో శాంతిని నెలకొల్పడానికి ఒక కీలక అడుగుగా నిలవబోతోంది. అసలు ఈ ఒప్పందం ఎక్కడ జరిగింది? ట్రంప్ ఎందుకు హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు? ఈ ఒప్పందంలో ఉన్న ముఖ్యమైన నిబంధనలు ఏంటి? దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు తగ్గుతాయా? ఈ వీడియోలో చూద్దాం. మొదటగా ఈ ఒప్పందం ఎక్కడ జరిగిందో చూద్దాం. G7 సదస్సు ముగిసిన తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ ఇచ్చిన విందులో వర్సైల్స్ ప్యాలెస్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ పత్రాలపై సంతకం చేశారు. నిజానికి ఈ అధికారిక సంతకాల కార్యక్రమం శుక్రవారం స్విట్జర్లాండ్లో జరగాల్సి ఉంది. కానీ అంతకంటే ముందే ఫ్రాన్స్లో దీనిని ఖరారు చేశారు. ఈ ఒప్పందాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ స్వాగతిస్తూ ఇది శాశ్వత శాంతికి మార్గం సుగమం చేస్తుందని, అలాగే ప్రపంచానికి ఎంతో కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ తిరిగి తెరుచుకోవడానికి సహాయపడుతుందని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ అధికారిక ఒప్పందానికి ఇస్లామాబాద్ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని పేరు పెట్టారు. అమెరికా అధికారులు విడుదల చేసిన ఈ పత్రాల ప్రకారం కొన్ని సంచలన నిర్ణయాలు జరిగాయి. లెబనాన్ సహా అన్ని ఫ్రంట్లలో సైనిక చర్యలను తక్షణమే మరియు శాశ్వతంగా నిలిపివేయాలని నిర్ణయించారు. ఇరాన్పై విధించిన నౌకాదళ దిగ్బంధాన్ని అమెరికా 30 రోజుల్లోగా పూర్తిగా తొలగించాలి. తుది ఒప్పందం కుదిరిన 30 రోజుల్లోగా ఇరాన్ పరిసర ప్రాంతాల నుండి అమెరికా తన సైన్యాలను పూర్తిగా వెనక్కు తీసుకోవాల్సి ఉంటుంది. ఇరాన్ కూడా రాబోయే 60 రోజుల పాటు ఎటువంటి రుసుము లేకుండా అంతర్జాతీయ వాణిజ్య నౌకల సురక్షిత ప్రయాణానికి పూర్తి బాధ్యత వహిస్తుంది. ఈ ఒప్పందంపై ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయి మాట్లాడుతూ ఇరు దేశాల అధ్యక్షుల సంతకాలతో ఒప్పందం ఖరారైందని, ఇక ఈ నిబంధనల అమలును పరీక్షించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన ట్విస్ట్ ఉంది. ఇప్పుడు జరిగింది ప్రాథమిక సంతకం మాత్రమే. తుది మరియు సంపూర్ణ ఒప్పందాన్ని ఖరారు చేయడానికి అమెరికా ఇరాన్ దేశాలకు మరో 60 రోజుల గడువు ఉంది. ఈ 60 రోజుల్లో ఇరు దేశాల అధికారులు పూర్తి స్థాయి నిబంధనలపై చర్చలు జరుపుతారు. నిజానికి ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై దాడులు చేయడంతో ఈ యుద్ధం ప్రారంభమైంది. దాదాపు 110 రోజుల పాటు సాగిన ఈ సుదీర్ఘ పోరాటం ఎట్టకేలకు ముగిసింది. ఈ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఈ శాంతి ఒప్పందం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన మరియు గ్యాస్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు మరియు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది సామాన్యులకు ఎంతో ఊరటనిచ్చే అంశం. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం మిడిల్ ఈస్ట్లో శాంతిని తీసుకొస్తుందో లేదో చూడాలి.